నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీసీ సంఘాలు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేపట్టారు. హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మోడీ చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మోడీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపించిన బిల్లును పార్లమెంట్లో ఆమోదింపు చేయాలన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశాకనే ప్రధాని మోడీ తెలంగాణలో అడుగుపెట్టాలన్నారు. బీసీల పట్ల మోడీ మొండి వైఖరి, బీసీలకు రిజర్వేషన్లు వెంటనే బీసీలకు అమలు చేయాలి. బీసీల ద్రోహి మోడీ, బీసీల ద్రోహి మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు విచ్చేస్తున్న సందర్భంగా మేము వారిని స్వాగతిస్తున్నాము. అదేవిధంగా తన యొక్క మొండి వైఖరి మార్చుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టాలి. దేనికంటే బీసీల పట్ల ఆయన అణచివేస్తున్న ధోరణిని వెంటనే మానుకొని ఈ పరేడ్ గ్రౌండ్ లో అడుగుపెట్టాలంటే బీసీలకు న్యాయం చేస్తారని మాటిచ్చిన తర్వాతనే పరేడ్ గ్రౌండ్ లో అడుగుపెట్టాలని బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవ బీసీ సంక్షేమ మాత్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు ఒక సంవత్సరంలోనే బీసీ గణన చేపట్టి 42% బీసీలకు రిజర్వేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అందరి మద్దతుతో బిల్లును ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే మోడీ గారు మొండి వైఖరి వల్ల బీసీల పట్ల అనగారిన ధోరణి వల్ల ఈ రోజు ఆ బిల్లును అక్కడనే పెండింగ్ పెట్టిండు. వెంటనే ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్ లో 42% రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించవేయాలి. అదేవిధంగా ముఖ్యంగా బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి వెంటనే బీసీలను ఆదుకోవాలి. అదేవిధంగా 50% చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలి. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాతనే మోడీ తెలంగాణలో అడుగుపెట్టాలని బీసీ జేఏసీ తరఫున నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ రామరాజ్ కాటన్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో తన సరికొత్త షోరూం ప్రారంభించింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రామరాజ్ కాటన్ నూతన షోరూంను మాజీ మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతర సంస్థ జనరల్ మేనేజర్ శశిధర్ నాయర్ మాట్లాడుతూ 1983 నుంచి నాణ్యతకు మారుపేరుగా నిలిచిన రామరాజ్ కాటన్ భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా వస్త్రాలను రూపొందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా పట్టు వస్త్రాలు, దోవతలు మరియు కాటన్ షర్ట్లలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, తెల్లాపూర్ ప్రజలకు ఇకపై తమ సేవలు మరింత చేరువవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాంప్రదాయ వస్త్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న రామరాజ్ కాటన్ రాక్తో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఇక్కడ రండి సార్, అందరూ స్మాల్ చేయండి. రెడీ 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 స్మాల్ డన్. థ్యాంక్ యూ. ఓకే ఈరోజు మేము కొత్తగా ఇక్కడ తెల్లాపూర్లో రామరాజ్ కాటన్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. సో మన పెద్దలందరూ సోమన్న గారు, చైర్మన్ మాజీ సోమన్న గారు, సీనన్న గారు అందరు పెద్దల సమక్షంలో ఓపెన్ చేయగలిగింది. మాకు ఈ రామరాజ్ వాళ్ళు ఇక్కడ ఫ్రాంచైజ్ తెల్లాపూర్కి ఇవ్వడం జరిగింది. సో ఈ రామరాజ్లో వచ్చి ప్రతిదీ చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్ద అన్ని కల్చర్ వీళ్ళు డెవలప్ చేయడం ఉన్న లేటెస్ట్ ట్రెండ్ని యూజ్ చేసుకుని గిట వీళ్ళన్నీ క్లాత్స్ ఏవైతున్నాయో అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కాబట్టి మాకు హెల్ప్ చేసి ఈ ఏరియా వాళ్ళంతా మాకు సపోర్ట్ చేసి బిజినెస్ డెవలప్ చేయాలని మేము ఆలోచిస్తున్నాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. తెల్లాపూర్లో ఏర్పాటు చేసిన రామ్రాజ్ కాటన్ జగన్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి అన్న గారు, వీళ్ళు ముగ్గురు కలిసి తెల్లాపూర్లో రామ్రాజ్ కాటన్ అనేది మనందరికీ తెలుసు, ఇండియాలోనే బెస్ట్ బట్టల షాప్ ఇది. ఇండియాలోనే ప్రతి దగ్గర కూడా సాంప్రదాయంగా ప్రతి క్లాత్ కూడా ఎవరైనా కూడా ఎట్లా అనుకూలం కావాలంటే బట్టలు అట్లా అనుకూలంగా రామ్రాజ్ కాటన్ ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ రామ్రాజ్ కాటన్ ఎన్నో షోరూమ్లు పెట్టి ఎంతగానో ముందుకు పోయి మా వాళ్ళకు ఎవరైతే పెట్టిరో ఈ ముగ్గురు కూడా మంచి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఈ బట్టల షాప్లో కలిగి ఇంకా వీళ్ళు ఎన్నో బ్రాంచ్లు కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రామ్రాజ్ కాటన్ వారికి మా తెల్లాపూర్లో ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారము. ఈరోజు మనము అంగరంగ వైభవంగా తెల్లాపూర్లో మన రామ్రాజ్ కాటన్ షోరూమ్ ఓపెన్ చేసినాము. మీకు అందరికీ తెలుసు, రామ్రాజ్ కాటన్ మన సాంప్రదాయం కళాచారాన్ని ఎత్తి పెడతాము. దాన్న అన్ని రేంజ్లు, అన్ని డ్రెస్సెస్ మెటీరియల్స్ ఏమైనా దొరుకుతుందో అన్నీ మన సంప్రదాయంగా ఉంటుంది. అన్ని కళాచారం ప్రమోట్ చేయాలని మేము ఈ బ్రాండ్ని ఇక్కడ తెల్లాపూర్లో ఓపెన్ చేసినాము. శ్యామ్ రెడ్డి వాళ్ళని మన ఫ్రాంచైజీగా చేసేసి ఇక్కడ తెల్లాపూర్లో భాస్కర్ శ్యామ్ రెడ్డి అన్ని పార్ట్నర్స్గా అన్ని అందరూ ఇక్కడ ఇచ్చినాము. మేము మన షోరూమ్ ఇచ్చినాము. మీరందరూ వచ్చేసి మన బ్రాండ్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాము. మన బ్రాండ్ 1983లో తిరుపూర్లో షురూ అయింది. కేఆర్ నాగరాజన్ వాళ్ళు మన చైర్మన్ డైరెక్టర్. వాళ్ళ థీమ్ ఈ బ్రాండ్ కల్చర్ని చేయాలని, ఈ కల్చర్ని తీసుకొని మన అన్ని చిన్న బిడ్డల నుంచి మేము అందరూ ప్రోడక్ట్లను మన సంప్రదాయానికి మేము ఫోకస్ చేసుకొని చేస్తున్నాము. ఈ కళాచారం చాలా పెరగాల, చాలా మంచిగా రావాలని, మన హిందూ కల్చర్ని, మన కళాచారాన్ని, మన సంస్కృతిని ఎత్తుకోవాలని మన ఈ అన్ని ప్రోడక్ట్స్ డిజైన్ చేసినాము. మేము ఈరోజు చాలా ప్రౌడ్గా ఉన్నాము. శ్యామ్ వాళ్ళరు, భాస్కర్ వాళ్ళని అన్ని మేము పార్ట్నర్గా మన ఫ్యామిలీగా తీసుకొని వచ్చేసి మన తెల్లాపూర్లో మన రామ్రాజ్ షోరూమ్ అన్ని ఓపెన్ చేసేసి ఈ ప్రోడక్ట్ని అన్ని కస్టమర్స్కి దొరకాలని మేము ఈ ప్లాన్ చేసి ఓపెన్ చేసినాము. ఈరోజు మీరు అందరూ వచ్చి మనకి ఆశీర్వాదం చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శశీంద్రన్ నాయర్, సీనియర్ జనరల్ మేనేజర్ రామ్రాజ్ కాటన్. ఈరోజు ఇన్స్టా డోట్ అంటే 5 సెకండ్స్ మీకు ధోతి వేయచ్చు. అన్ని రెడీ, జస్ట్ డ్రేప్ చేసుకుంటే చాలా, అంతే 5 సెకండ్స్ మీకు ధోతి. అవన్నీ ఏం టెక్నాలజీ ట్రెండ్ ఏముందో మనం రామ్రాజ్ అన్ని ట్రెండ్ యూత్న అన్ని యంగ్స్టర్స్ని అప్రోచ్ చేసుకుని ప్రొడక్ట్ డెవలప్ చేసినాము. అన్ని రేంజ్ మన దగ్గర ఉన్నాయి. సారీస్ కూడా పెట్టినాము, కేరళ సారీస్ కూడా పెట్టినాము, బిడ్డలు కూడా చిన్న చిన్న పంచులు కూడా పెట్టినాము. అందరూ వచ్చేసి మనకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. శ్యామ్ రెడ్డి వారు కూడా ఉన్నారు, భాస్కర్ రెడ్డి వారు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న చెలో పర్యటన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కొల్చార మండలం నుంచి పెద్ద ఎత్తున సభకు వివిధ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు హరీష్ మాట్లాడుతూ ఈ సభ తెలంగాణలో బీజేపీ శాఖ ఆరంభించడానికి ఉపయోగపడుతుందని, అలాగే నరేంద్ర మోడీ ఈరోజు 8,000 కోట్లతో తెలంగాణను అభివృద్ధి చేయడానికి తెలంగాణకు వచ్చారని, అలాగే ఈరోజు గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులను విడుదల చేసి సర్పంచులకు మరియు గ్రామాలకు తోడ్పాటునందించి ఈ రోజుల్లో తెలంగాణలో ఉన్న గ్రామ అభివృద్ధికి నరేంద్ర మోడీ సహకారం చేస్తున్నారని, తెలంగాణలో ప్రతి మారుమూల పల్లెల్లో కూడా కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ అవినీతిమయమైన కాంగ్రెస్ పాలన బీజేపీ పార్టీ అంతం పొందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ బూత్ అధ్యక్షులు కృష్ణ, కృష్ణాపూర్ బూత్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, చెన్గనపూర్ బూత్ అధ్యక్షులు మందా మహేష్, మాందాపూర్ బూత్ అధ్యక్షులు శేఖర్, రంగంపేట బూత్ అధ్యక్షులు పోచందర్ గంగరాజు, సాయి ఎనిగండ్ల బూత్ అధ్యక్షులు శ్రీశైలం, కొల్చారం బూత్ అధ్యక్షులు సంతోష్, మండల ప్రధాన కార్యదర్శులు గిరి, రవికాంత్, మండల సీనియర్ నాయకులు కల్లె వెంకన్న, హర్షవర్ధన్ రెడ్డి, దుర్గాప్రసాద్, గౌడ శివలాల్, నరసింగరావు, యువ నాయకులు శశివర్ధన్, సాయి, కృష్ణ, నరేష్, కిరణ్, కిషన్, పెంటయ్య, సాయి, మల్లేష్, లాల్ సింగ్, శివలాల్, సంతోష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ గారి సభ పరేడ్ గ్రౌండ్స్కి భారీ ఎత్తున కొల్చారం నుంచి స్వచ్ఛందంగా గ్రామాల నుంచి ప్రజలు ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారి సభకు వెళ్తుంది. ఈ నరేంద్ర మోడీ గారి సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలంగాణలో 8,000 కోట్ల పైచిలకు నిధులతో తెలంగాణ అభివృద్ధి కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు పరేడ్ గ్రౌండ్కు ఇచ్చేస్తున్నారు. అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఉన్న బంధం ఏంటంటే ఇప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఇప్పటికీ 3 సార్లు మనకు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు ఇచ్చి ఈరోజు గ్రామ సర్పంచ్లకు కూడా ఆయన ఒక బహుమానం ఇచ్చాడు.
అట్లాంటి ఈ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. స్థానిక కానావళి హోటల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పటాన్చెరులోని ఒక కానావళి హోటల్లో ఈ రోజు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం హోటల్లోని విద్యుత్ వైర్లలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు హోటల్ అంతటా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో హోటల్ యజమానికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు హోటల్లో ఉన్న మిగతా వారికి ఎలాంటి ప్రాణాపాయం కలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హోటల్లోని ఫర్నిచర్ మరియు ఇతర సామగ్రి పాక్షికంగా దగ్ధమయ్యాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యా దశ నుంచి క్రీడలపై ఆసక్తి పెంపొందించాలని, మాదక ద్రవ్యాలను సమాజం నుంచి తరిమికొట్టాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. పటాన్చెరులోని పివి నరసింహారావు ఆడిటోరియంలో నిర్వహించిన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక 10వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ను ఆయన ప్రారంభించారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా సుమారు 2000 మంది క్రీడాకారులు హాజరయ్యారు. క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పోటీల నిర్వహణకు 5 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. The sparring event. Anagaru has sponsored this wonderful event. Boys, make it fast. Yellow bells. I said one single line. All yellow bells, one line height wise. All white bells, one single line height wise. We can hear only girls sound. Boys, please open your mouth. X. 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 ప్రైజ్ తీసుకున్నందుకు మీరందరూ ఓడిన వారు, గెలిచిన వారు అందరూ డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ కొట్టాలని గోల్ పెట్టుకొని ఉండాలి. ఆ గోల్ అధైర్యపడదు. అప్పుడే మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అంతా సమానమే. కాబట్టి ఆ విధంగా కరాటే మాస్టర్స్ అందరికీ పేరు పేరున ఈ సభలాశులైన క్రీడాకారులకు పిల్లలు మంచి చదువుకోవాలి, విద్యావంతులు, బుద్ధిమంతులు కావాలి అనే ఆలోచనతో ఇదంతా మీకోసం మీ తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు. ఈ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కగా మంచి మెరిట్లో పాస్ అవ్వడానికి చదువుకుంటూ దాంతోపాటు మీకు మక్కువ ఉన్న గేమ్స్, కరాటే గేమ్స్ ఎంచుకున్నారు. మక్కువ ఉన్న గేమ్స్ చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ ఎంచుకొని రన్నింగ్ అనుకోండి, బాక్సింగ్ అనుకోండి,
ఖోఖో అనుకోండి, వాలీబాల్ అనుకోండి, కబడ్డీ అనుకోండి, ఫుట్బాల్ అనుకోండి, వాలీబాల్ అనుకోండి, స్విమ్మింగ్ అనుకోండి, రకరకాల కేటగిరీల గేమ్స్ ఉన్నాయి. మన ప్రాంతంలో పటంచేరు ప్రాంతాలు ఇంతకుముందు లేకుండే. ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా ప్రైవేట్ పరంగా గేమ్స్తో సంబంధించిన అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్ ఎంచుకొని మీరు చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మేము ఈ పాఠశాలల ఆవరణలో గిట్ట కొన్ని గ్రౌండ్లు ఉన్నాయి, కొన్ని పాఠశాలలు లేవు. మీ యజమానుల గిట్ట మీరు అప్పుడప్పుడు రిప్రజెంట్ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రం నుంచి బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనే విధంగా బస్సులు ఏర్పాటు చేసి ఈ రోజు 4 గంటలకు పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ లో జరగబోయే భారీ బహిరంగ సభకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మనోహరాబాద్ బీజేపీ మండల అధ్యక్షుడు బక్క వెంకటేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్, బీజేపీ రాష్ట్ర నాయకులు భాషపోయిన చంద్రశేఖర్ ముదిరాజ్, నరేంద్రచారి, బీజేపీ కార్యకర్తలు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచం మెచ్చినటువంటి నేత ఈరోజు మన తెలంగాణకు రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు తెలంగాణలో అభివృద్ధిలో భాగంగా మరి సుమారు 9,000 కోట్ల రూపాయల నిధులతో మరి తెలంగాణ అభివృద్ధికి దోహదపడేటటువంటి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయడానికి మోడీ గారు మన హైదరాబాద్ నగరానికి ఇచ్చేస్తా ఉన్నారు. మరి 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి మరి హైదరాబాద్కు రావడంతో మరి భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కూడా కలివిడిగా ముచ్చటించేందుకు ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క భారీ బహిరంగ సభను మరి పరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి మరి ఈ తెలంగాణ వ్యాప్తంగా చలో పరేడ్ గ్రౌండ్స్ అనే పేరుతో మరి మొన్నటి వరకు వాల్ రైటింగ్స్, ఫ్లెక్సీలతో మరి అందరం కూడా మోడీ గారికి మరి స్వాగతం తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి మా స్థానిక మండలమైనటువంటి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం నుండి భారీ ఎత్తున మరి 4 బస్సులలో 4 ఆర్టీసీ బస్సులలో పెద్ద మొత్తంలో ఇక్కడ నుంచి తరలి వెళ్లడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సరిగా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నరసింహశేఖర్ గౌడ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడికక్కడ ధాన్యం నిలిచిపోయింది. హమాలీలు, లారీల కొరత తీవ్రంగా ఉంది. అయినా అధికారులు స్పందించడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. మండల వ్యాప్తంగా రైతాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు వర్షాలు చెడుగొట్టు వానలు పడి వడ్లు తడిసిపోతూ ఉన్నాయి. ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కోఆపరేటివ్ సొసైటీ, రెండవది ఐకేపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఇప్పటికీ కూడా లేబర్ రాక వడ్లను ఆపుతూ ఉన్నారు. ఏమనంటే లారీల కొరత చూపిస్తూ ఉన్నారు. ఇబ్బంది అవుతున్నారు, రైతులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళను వడ్లు కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే వడ్లపైన మన చిత్తశుద్ధితోని కలెక్టర్ గారు కానీ లేదా జేసీ గారు కానీ వీళ్ళకు వెల్దుర్తి మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా అనుకూల స్థాయిలో వడ్లు పోలేవు. కాబట్టి అవి చేయాలి. లేదా మేము మంగళవారం రోజు ధర్నా చేస్తాం, వెల్దుర్తిలో భారీ రాస్తారోకో చేస్తామని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా ముట్టడిస్తాం. లేని పక్షంలో ఏ కలెక్టర్ ఆఫీస్ వరకైనా వస్తాము. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వర్షాల ప్రాబ్లంగా సరైన తాటిపత్రి లేక వడ్లు తడిచిపోతూ ఉన్నాయి. రైతులకు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. రైతుల పక్షాన బీజేపీ పార్టీ దేనికైనా రెడీ ఉందని చెప్పి నేను గవర్నమెంట్ని హెచ్చరిస్తా ఉన్నాను. జై భారత్. పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వం నాయబ్ క్వాజీ కార్యాలయం అధ్యక్ష క్వాజీ హజీజ్ సయ్యద్ లతీఫ్ అలీ ఖద్రీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించిన 4 మండలాల ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ నాయబ్ క్వాజీ హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీంను సంప్రదించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవాలని తెలిపారు. ముస్లిం వివాహం నిఖా జరిగిన తర్వాత ఆ వివాహాన్ని రిజిస్టర్ చేయడం చట్టంగా ముఖ్యమని తెలిపారు. దీనికోసం ఖాజీ కార్యాలయంలో నిఖా నామా నమోదు చేస్తారని తెలిపారు. వధూవరులు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆహ్వాన పత్రికను సమర్పించి తమ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోవాలని తెలిపారు. క్వాజీ జారీ చేసిన నిఖా నామా భారత చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే సాక్ష్యంగా పరిగణించబడుతుందని తెలిపారు. క్వాజీ కార్యాలయాలు మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో ప్రాంతీయ వక్ఫ్ బోర్డు ఆమోదంతో పనిచేస్తాయని, వివాహాలు ధార్మిక కార్యకలాపాల కోసం ఇది ఏర్పాటు చేయబడతాయని, క్వాజీ కార్యాలయ అధికారిక గుర్తింపు కోసం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వెబ్సైట్ను సంప్రదించడం మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు సయ్యద్ జహీర్, ఇమాం సాహాబ్, జామా మస్జిద్, BHCL మొహమ్మద్ అబ్దుల్ సత్తార్, డాక్టర్ ఫహీం, ఇస్మాయిల్, జావిద్ హుస్సేన్, ముజిబుర్ रहमान, సలీం ఖాన్, ముస్తఫా, అన్సార్, సమీర్, యూసఫ్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు. ये एरिया में कि
खिदमत कर सकूं कि मेरा नाम हाफिज़ काजी मोहम्मद इब्राहिम मजहरी हैं कि मुझे 5 मंडलों का ज़िम्मेदार बनाया गया है कि पटनचेरू, आरसीपुरम, जिन्नारम, अमीनपुर और इन मंडलों का जो है मुझे ज़िम्मेदारी दी गई है। इसके दरमियान में जो आते हैं, इसके दरमियान में जो देहाते हैं उनका जो है ना मैं ज़िम्मेदार हूँ। तो आप हजरात से गुजारिश है कि आप अपने इत्तलात जो है इस दफ्तर से रुजू होकर दफ्तर नायब खजात किले मोहम्मद नगर इस दफ्तर से रुजू होकर जो है आप जी हाँ इस दफ्तर से रुजू होकर जो है आप अपनी इत्तलात जो है हमारे पास जमा करा सकते हैं और आपकी खिदमत के लिए मैं अल्हम्दुलिल्लाह 24 घंटे में हाजिर रहूँगा। और इस दफ्तर के अंदर शरई जो मसाइल है, आइली मसाइल हो, शादी के ताल्लुक़ से हो, खुला के ताल्लुक़ से हो, जो भी मसाइल है इंशाअल्लाह उलमा के दरमियान, मुफ्तियान कराम के दरमियान इस मसले का हल किया जाएगा। आप हजरात से गुजारिश है कि इस दफ्तर से भरपूर फ़ायदा उठाएँ। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। हाफिज़ मोहम्मद इब्राहिम मजहरी साहब यहाँ के मुकामी हैं और गवर्नमेंट खजात किले मोहम्मद नगर की जानिब से मैं इनको यहाँ पर नायब काजी की हैसियत से इंतखाब किया हूँ। आप तमाम हजरात से गुजारिश की जाती है कि दफ्तर हाजा पर रुजू होकर अपने आइली मसाइल वग़ैरह जो भी हैं निकाह तलाक़ वग़ैरह से मुताल्लिक़ यहाँ पर रुजू हों और अपने मसाइल को यहाँ पर हल करवा सकते हैं। और बाज़ाब्ता गवर्नमेंट की तरफ से अपने वक्फ बोर्ड की जानिब से जो मैरिज सर्टिफिकेट्स या खुला तलाक़ के सर्टिफिकेट्स जब जारी होते हैं तो इंशाअल्लाह वो आपके ज़रिए से यहाँ पर ये उमूर ख़ज़ात और ये सारे मामलात तकमील भी होंगे और यहाँ पर मसाइल हल भी होंगे। मैं यहाँ के अहमतुल मुस्लिमीन और ख़ास कर यहाँ के जो मसाजिद कमेटी के ज़िम्मेदार साहिबान हैं मैं उनसे गुजारिश करता हूँ कि ख़ज़ात के मामले में निकाह खुला तलाक़ के सिलसिले में हाफिज़ मोहम्मद इब्राहिम मजहरी साहब से रुजू हों और अपने मसाइल को हल करवाएँ। इंशाअल्लाह ताला शरीयत के मुताबिक जो मामलात होंगे यहाँ पर तय किए जाएंगे। इससे हटके यहाँ पर और एक वजाहत ये करना चाहता हूँ मैं कि पटनचोरी का जो एरिया है ये हल्के में सिर्फ गवर्नमेंट खजात किले मोहम्मद नगर की तरफ से मैं यहाँ का ज़िम्मेदार हूँ और मैं पूरी ज़िम्मेदारी के साथ हाफिज़ मोहम्मद मुज़ाहिरी को इब्राहिम मुज़ाहिरी को यहाँ पर मुंतखब किया हूँ। इंशाअल्लाह ताला बग़ैर किसी शिकायत के ये उमूर शरीयत के मुताबिक ये तमाम ख़ज़ात के उमूर तय करेंगे। मैं आप तमाम हज़रात से गुजारिश करता हूँ और मसाजिद कमेटी के ज़िम्मेदार भी जो भी हैं अपने अपने एरियो में अपने हलक़ों में इस ताल्लुक़ से इसका ऐलान फरमाएँ। और यहाँ से ये दफ्तर हाजा ये कौन सा मुकाम है? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్యే సునీత లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆమె అన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ మహిళా మంత్రులు నోరు విప్పకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి వెంటనే అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. పరిస్థితి ఎట్లుందంటే ప్రజల పరిస్థితి రక్షకులే భక్షకులు అయినటువంటిగా కనిపిస్తూ ఉంది. బాధ అనిపిస్తూ ఉంది అంటే మహిళలకు ఈ ప్రభుత్వ హయాంలో రక్షణ లేకుండా పోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నటువంటి తన శాఖకు సంబంధించి పెద్ద పెద్ద ఘోరాలు, అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా కనీసం ఒక్క రోజైనా, ఎందుకంటే రోజు కమాండ్ కంట్రోల్ రూమ్లోనే కూర్చొని మరి బిల్డింగ్లోనే కూర్చొని అన్నీ రివ్యూ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు దీనిపైన ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మనము మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదో సర్వే చేస్తే అన్నిటిలో టాప్ ఉంటుండే. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక టాప్లో ఉన్నటువంటి పోలీస్ శాఖ
ఈరోజు దినదినం పడిపోతూ ఉంది. దాని స్థాయిని తగ్గించే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న ఏదైతే బండి సంజయ్ కుమార్ అనేటువంటి బండి భగీరథ్ ఆయన చేసినటువంటి కార్యక్రమం నిజంగా కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మహిళ, ఆడపిల్ల, మైనర్ పాప, నాకు అన్యాయం జరిగింది, మరి బండి సంజయ్ గారు హోంశాఖ సెంట్రల్ మినిస్టర్ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వారి కొడుకు నన్ను ఈ విధంగా వేధించడం జరుగుతూ ఉంది, నా పైన అత్యాచారం జరిగింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇస్తే మహిళల్ని 5 దాటిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంచుకోవద్దు. కానీ వీళ్ళు పిటిషన్ ఇచ్చేందుకు వెళ్ళైతే రాత్రి 12:30, 2 గంటల వరకు కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్లోనే పెట్టుకొని, మీరు కనుక పిటిషన్ తీసుకోకపోతే నేను రేపు ప్రధానమంత్రి ముంగట నేను పెట్రోల్ వేసుకొని తగలబెట్టుకుంటా అని చెప్పేసి ఆ బాధ్యత తల్లి చెప్తే అప్పుడు పిటిషన్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి కూడా సతాయించి కేసు బుక్ చేయకుండా మరి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా దీనిపైన తీవ్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మామూలు జనాలు చేసినటువంటి కార్యక్రమం కాదు. ఒక హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు చేసినటువంటి కార్యక్రమం ఇది. గతంలో మరి వేరే వాళ్ళకు ఇటువంటి పబ్లో ఒక యాక్టివిటీ జరిగినప్పుడు మరి ఇదే బండి సంజయ్ గారు మరి చెప్పింది ఏంటంటే 164 సిఆర్పి ప్రకారంగా ఇమీడియట్గా బాధితురాలి స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పింది. అంటే వాళ్ళు చెప్పింది వారు అమలు చేయలే. ఈరోజు వారి కుమారుడు అయినంత మాత్రాన చట్టాలు మారిపోతాయా? కాబట్టి ఖచ్చితంగా ఆ బాధిత మహిళకు పాపకి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు చిన్న విషయాలకే స్పందించేటువంటి మన రాష్ట్ర మంత్రులు, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపైన ఎందుకు స్పందిస్తలేరని అడుగుతా ఉన్నారు. మరి నర్సాపూర్ పట్టణంలో కోమటికుంటను 2,20,00,000తో సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం కోమటికుంట సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ కోమటికుంటను అందంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వంలోనే ప్రతిపాదనలు పంపామని ఆమె అన్నారు. కోమటికుంటను అందంగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నహీముద్దీన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా దాంట్లో వస్తుంది అందరూ వస్తుంది. మనం అనుకున్నాము దీంట్లో ఏంటంటే అంత పొల్యూట్ అయిపోయింది వాటర్ అంతా కూడా. అక్కడికి కలిసి హనుమంతాపూర్ కాలనీ అక్కడికి కలిసి మొత్తం వచ్చేసి వాటర్ ఇలా కోమటికుంటలో కలుస్తుంది. కోమటికుంటలో కలవడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా పొల్యూట్ అయిపోయి మనం చూస్తున్నాం దురదకి అంతా వచ్చేస్తుంది, ఇబ్బంది అవుతుంది, స్మెల్ కూడా వస్తుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కుంట రిపేర్ చేయడానికి గతంలోనే మరి 1,20,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. సో దీనికోసం ఏంటంటే ఇప్పుడు ఈ కట్ట మొత్తం వెడల్పు చేసి వాకింగ్ ట్రాక్లను చేయడంతో పాటు ఈ కుంట బ్యూటిఫికేషన్ కోసం, అదేవిధంగా మన స్టాచ్యూస్ ఏవైతే మనము చిల్డ్రన్ పార్క్స్లో పెట్టినామో అవన్నీ కూడా ఇక్కడ రోడ్ సైడ్ పెట్టడానికి చిన్న గద్దలు కట్టించేసి వాటిపైన స్టాచ్యూస్ పెట్టి ఒక అందంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో మరి ఈ యొక్క ప్రపోజల్స్ని మనం పెట్టడం జరిగింది, శాంక్షన్ కూడా కావడం జరిగింది. 1,20,00,000తో ఇప్పుడు ఈరోజు ఈ పని ప్రారంభిస్తున్నాం. దీంట్లోకి వెళ్ళి వాటర్ అంతా కూడా డైవర్ట్ కూడా, ఎందుకంటే ఇవి పోతా ఉన్న వాటర్ ఏంటంటే మొత్తం ఇక్కడ ఇండ్లు మునిగిపోతా ఉంది. వాళ్ళు వచ్చి నాకు చూపిస్తే కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. దాంట్లో నుంచి ఫండ్స్ పెట్టినాం. ఒక 50 లక్షల రూపాయలతో ఈ స్ట్రాంగ్ డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో ఇక్కడికి కలిసి పోయేసి అక్కడ రోడ్ అవును దానికి ఒక 50 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. సో డ్రైన్ మురిగినీళ్ళ ఇక్కడికి కలిసి కలెక్టర్ గారిని అడిగింది, అదే ఎస్టీపీ ఒకటి శాంక్షన్కి అమౌంట్ ఉంది కానీ స్థలం దొరకలేదు, ఆ స్థలాన్ని ఇవ్వమని చెప్పేసి కొట్టడం జరిగింది. సో అదేవిధంగా ఇంట్లోకి మురికి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా డైవర్ట్ చేసేదానికి దానికి కూడా ఒక 50 లక్షల రూపాయలు శాంక్షన్, అంటే 1,20,50 + 50
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ ఉస్మానగర్ గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో వేద పండితుల మధ్య కామరాతి అక్క మహంకాళి వీరప్పస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో గతంలో మల్లన్న స్వామి వీరప్పస్వామి ఆలయాలు లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే గోడెం మహిపాలరెడ్డి సహకారంతో శంకుస్థాపన చేసి దశలవారీగా అభివృద్ధి చేసుకుంటూ శివాలయం మల్లన్న దేవాలయాలు నిర్మించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం వీరప్పస్వామి విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 24-20 తేదీల్లో మల్లన్న వీరప్పస్వాముల జాతర నిర్వహించున్నట్టు తెలిపారు. అలానే నేడు దోకూరు రవీందర్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం సభ్యులు, కుల పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే అందరూ వేసిరా నమస్తే ఇక్కడికి వచ్చిన కుల పెద్దలకి అందరికీ శరణార్థులు, అలాగే గ్రామ పెద్దలకి. మాకు ఉస్మానాబాద్లో ఇంతవరకు ఎప్పుడు ఎలాంటి మల్లన్న టెంపుల్ కానీ, ఎల్లమ్మ టెంపుల్ కానీ, బీరప్ప టెంపుల్ లేకుండే. ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి గారు ఆయన మాకు మల్లన్న గుడి కట్టించారు, అలాగే శివాలయంగా కట్టించారు. మాకు సంఘం వాళ్ళకు సపరేట్గా మల్లన్న గుడికి జాగా చేయడం జరిగింది. అలాగే ఈ సంఘం ప్లేస్లో మల్లన్న గుడి, అలాగే ఎల్లమ్మ గుడి, అలాగే వీరప్ప అక్క మహంకాళి గుడి అన్నీ మేము నిర్మించుకున్నాము. మల్లికార్జున స్వామి గుడి ఆల్రెడీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రతిష్టాపన ప్రతి సంవత్సరం జరిగిపోయింది. ఈ సంవత్సరం వీరప్ప స్వామి టెంపుల్, అలాగే అక్క మహంకాళి టెంపుల్ ప్రతిష్టాపన జరిగింది. ఈ రోజున రాబోయే నెక్స్ట్ 24-25 తేదీలలో మల్లన్న అండ్ అలాగే వీరప్ప స్వామి జాతర జరగబోతుంది. దీనికి సంబంధించి ఈరోజు అయితే ఎలాగైతే సక్సెస్ చేసారో అందరి దగ్గర నుండి కుల పెద్దలు కానీ, గ్రామ పెద్దలు కానీ, సంఘం సభ్యులు కానీ ఇలాగే జాతరంగా దిగ్విజయంగా జరపాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు అలాగే అన్నదాన కార్యక్రమం చేయించిన మన దోకూరి రవీందర్ రెడ్డి అన్నగారు, బీఆర్ఎస్ సీనియర్ పార్టీ నాయకులు, ఆయనకు ధన్యవాదాలు మా సంఘం తరఫున. అలాగే నెక్స్ట్ జాతర రోజున విధంగా మన ఉమేష్ అన్న గారు అన్నదానం చేపిస్తానని చెప్పారు, ఆయన విధంగా ధన్యవాదాలు చెప్తున్నాము. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వడ్ల కొనుగోలులో జాప్యం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా అన్నారు. నర్సాపూర్ పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ధాన్యం కొనుగోలులో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం త్వరగా కొనుగోలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి కల్లాల మీద ధాన్యం మరి వెళ్తలేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి మూలంగా ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశంలో కూడా మొత్తం టోటల్ రైతాంగం అంతా కూడా సమస్య ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈరోజు యాసంగి ధాన్యం అంతా కూడా 100% బాయిల్డ్ బియ్యం తీసుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశం మొత్తం కూడా మరి బాయిల్డ్ బియ్యం తీసుకోకుండా రా రైస్ పెట్టమని చెప్పడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి మూలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం మొత్తం కూడా సుమారు 50 లక్షల మంది 70 లక్షల మంది రైతాంగం పూర్తిగా మరి అష్ట కష్టాల పాలవుతున్నా కానీ ఈ నరేంద్ర మోడీ సర్కార్ మరి ఏం చేస్తుంది? నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ కేంద్ర పౌర సరఫరా శాఖ కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, దయచేసి ఈరోజు రైస్ మిల్లర్ల కలర్ సాటెక్స్ కూడా తొలగించాలి, అదేవిధంగా సిల్కీలు తొలగించాలి. అదేవిధంగా గతంలో 15% ఏదైతే బాయిల్డ్ రైస్కు 15% బ్రోకర్ ఏదైతే ఉందో అదే రకంగా కంటిన్యూ చేయాలి. రా రైస్కు 25% బ్రోకర్ ఉండే అదే దాన్ని కంటిన్యూషన్ చేసినప్పుడే ఖచ్చితంగా రాష్ట్ర రైతాంగమే అనుకో, అదేవిధంగా దేశ రైతాంగానికి అనుకో 100% మేలు జరుగుతుంది. లేకపోతే రాబోయే ఎలక్షన్లో నరేంద్ర మోడీ సర్కార్కు సరైన గుణపాఠం చెప్తారు. రైతు కన్నెర వేస్తే రాజ్యాలు కూలిపోవడం ఖాయం, ఇది రాసి పెట్టుకోండి. జై తెలంగాణ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు కేసును పారదర్శకంగా విచారణ జరిపి కుట్రకోణాన్ని వెలికి తీయాలని జంట నగరాల కాపు సంఘాల సమాఖ్య రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేసింది.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు సంఘాల నాయకులు మాజీ ఐఆర్ఎస్ అధికారి రంగిశెట్టి మంగబాబు, ప్రసాద్, వాసు, రాజు, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు మాట్లాడారు. బీజేపీలో సామాన్య కార్యకర్తల నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన బండి సంజయ్పై కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలున్నాయని అన్నారు. డిసెంబర్ మాసంలో జరిగిన సంఘటనను ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందు బయటకు తీసుకురావడం అనుమానాలను బలపరుస్తుందని అన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై సిట్ను వేడి స్వాగతిస్తున్నామని, అదే సమయంలో పారదర్శక విచారణ జరిపి నిజానిజాలు బహిర్గతం చేయాలని కోరారు. మేము వాటికి వ్యతిరేకం కాదు. ఎవరైనా ఏదైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి మాకు ఇలా జరిగిందని చెప్పడం, ఎవరైతే వాళ్ళని బాధించారో వాళ్ళ మీద కేసు పెట్టడం ఇది సహజం. అయితే మేము ఆ బాధితురాలకి వ్యతిరేకం కాదు, కానీ ఈ ఫ్యాక్ట్స్ మీరు కొంచెం ఎనలైజ్ చేస్తే, ఈ ఇన్వెస్టిగేషన్ లాగా కొద్దిగా మీరు గమనించగలిగితే 5 నెలలు, అలాగే మళ్ళీ జనవరిలో ఎప్పుడో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళంతా ఫ్యామిలీతో కలిసే అప్పుడప్పుడు కలుస్తున్నారని, అన్ని రకాలుగా ఉన్నారని, వాళ్ళు కలుస్తూ పోతూ ఉన్నారని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో మనంతా కలిసిన ముఖ్య ఉద్దేశం కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారి మీద, మన అబ్బాయి మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద ఈరోజు ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ ఇవాళే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ ఇంత ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళ మీద ఒక దుర్బుద్ధితోనూ రాజకీయ కక్షతోనూ ఆయన ఇమేజ్ని తగ్గించడంతో చాలా దుష్ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అప్పుడే ఇంకా ఏ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టక ముందే దీని మీద ఇలాగా ప్రచారం చేయడం తగ్గదని చేసి మేము ఇలాగ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ ఒక అప్డేట్ ఇస్తున్నాము, ఆయన దుష్ప్రచారం చేయొద్దు. అలాగే మేము బాధితురాలకి అగెనిస్ట్ కాదు, వారు చేసిన అలిగేషన్స్ ని ఒక నిష్పక్షపాతంగా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు వాళ్ళు చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు, వాళ్ళు చేసిన దానికి అందరూ కట్టుబడి ఉంటారు. కానీ ఈలోగానే ఇది దుష్ప్రచారం మాత్రం చేయొద్దని మాకు మనవి చేసుకుంటూ, వారికి సంజయ్ గారు చాలా తక్కువ స్టేజ్ నుంచి, అంటే ఒక చిన్న కార్యకర్త నుంచి ఎదిగి కేంద్ర మంత్రి దాకా వెళ్ళారు. వారికి ఎంతో భవిష్యత్తు ఉంది. వారిని ఈ విధంగా ఇబ్బందులు పాలు చేయకుండా, రాజకీయ కక్షలకి వారిని బలవంతంగా దాన్ని ఆయన్ని అలగదొక్కడానికి ప్రయత్నించకుండా ఉంటే ఇది బాగుంటుంది. మా జంట నగరాల కాపు సంఘాల సమాఖ్య నుంచి మేమంతా కోరుకునేది, మాకు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఈ విషయంలో నిజాలు దగ్గి తేలాలి, అలాగే సత్యం బయటకు రావాలి, సత్యమేవ జయతే అని మేమంతా భావిస్తున్నాం. నగరాల్లో ఉన్న కాపు సంఘాలందరూ కలిసి మేము బండి సంజయ్ మీద జరిగే కుట్రని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన సామాన్య కార్యకర్తగా ఎదిగి ఈ రోజున దేశానికి సహాయ మంత్రిగా, హోం సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అతను ఒక వ్యక్తి ఎలివేట్ అయి ఉన్నాడు. అటువంటి వ్యక్తిని బ్యాడ్ నేమ్ చేయటానికి కుట్ర పన్ని, ఇది ఎన్నో అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి దాన్ని కుట్ర పన్ని ఎవరైనా కానీ ఆయన్ని బ్యాడ్ నేమ్ చేయటానికి, అలాగే మోడీ గారు వచ్చిన సమయంలో అతన్ని చాలా ఇబ్బంది పెట్టడానికి కుట్ర పన్ని అన్ని రకాలుగా ట్రై చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ జోలికి వస్తే మా కాపులందరూ కూడా ఏకమై ఆయన అందరూ ఎదురుగుండా ఉంటాము, ఆయన వెనకుంటాము. మా రంగా గారి తర్వాత మాకు ముఖ్యమైన నాయకుడు బండి సంజయ్ గారు. సో ఏంటంటే సంజయ్ గారిని మేము కాపాడుకుంటాము. సంజయ్ గారు కూడా మేము అందరూ కూడా ఏకశక్తిగా ఉండి ఆయన్ని అనుసరిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. చందానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ భవానీ వైన్ షాప్ లో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలు సంచలనం సృష్టించాయి. రిజర్వేషన్ కోటాలో దక్కించుకున్న వైన్ షాపును బినామీల పేరుతో నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. నెలకు కోట్లాది రూపాయల టర్నోవర్ జరుగుతున్న ఆదాయాన్ని తక్కువగా చూపి తప్పుదో పట్టించిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. లిక్కర్ సిండికేట్ల బినామీ బాగోతాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆధారాలతో సహా బయటపెట్టారు. శ్రీ భవానీ వైన్ షాప్ లో కేవలం 1 నెలలోని దాదాపు 4 కోట్ల రూపాయల మేర వ్యాపారం జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఎస్సీ రిజర్వేషన్ కోటా కింద సురేష్ అనే వ్యక్తికి ఈ వైన్ షాప్ మంజూరైంది. అయితే కేవలం రికార్డుల్లో మాత్రమే సురేష్ పేరుందని, తెర వెనుక ప్రైవేట్ వ్యక్తులు బినామీలుగా ఉండి లావాదేవీలన్నీ నడిపిస్తున్నారని దర్యాప్తులో తేలింది.
సురేష్ తన వార్షిక ఆదాయాన్ని కేవలం 4 నుంచి 5 లక్షలుగా చూపారు. కానీ లిక్కర్ లైసెన్స్ ఫీజు కింద ఏకంగా 21 లక్షల రూపాయలు చెల్లించడంతో అధికారులకు అనుమానం వచ్చింది. అతడి ఆర్థిక పరిస్థితికి చెల్లించిన ఫీజుకు పొంతన లేకపోవడంతో సోదాలు నిర్వహించారు. బినామీ చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారించిన ఐటీ అధికారులు వైన్ షాపును సీజ్ చేశారు. షాపు యజమానిగా ఉన్న సురేష్ కు లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని, అంతా బినామీలే నడిపిస్తున్నారని స్పష్టమైంది. రిజర్వేషన్ ఫలాలను అడ్డుపెట్టుకుని కొందరు ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న ఈ అక్రమ దందాలపై ఐటీ శాఖ మరింత లోతుగా విచారణ జరుపుతోంది. విజయ్కి ఫోన్ చేసి ఇడున్నా అని చెప్పు. విజయ్కి ఫోన్ చేసి ఇడున్నా అని చెప్పు. బండి సంజయ్ కుమార్ భగీరథ్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎల్పీ కేపీ వివేకానంద. జగదీర్గుట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ రాష్ట్ర హోంశాఖను దగ్గర పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మైనర్ బాలికకు న్యాయం చేయకుండా బండి సంజయ్ కుమారుణ్ణి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అని ప్రశ్నించారు. జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలని, సీఎం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేని ఎడ్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారాలు. మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏ రకంగా నాటకాలు ఆడుతుందో మన గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఈ గడిచిన 3 రోజుల నుంచి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తా ఉన్నాం, మనం వింటా ఉన్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసు బుక్ అయింది. ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మనకు స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఈ పోక్సో చట్టం అనేది అందరికీ తెలుసు. ఎవరైతే 18 సంవత్సరాలు నిండని అమాయక బాలికలపైన ఎవరైనా అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా వారి పోక్సో చట్టం కింద మనం కేసు బుక్ చేసి ఇమ్మీడియట్ గా వారిని అరెస్ట్ చేసి దానిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 3 రోజులు కావస్తా ఉన్నా మరి ఇలాంటి చర్యలే కాదు, మరి వారిని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా కూడా బండి సంజయ్ కుమార్ గారిని కేంద్ర హోంశాఖ సహాయం వారి కొడుకుని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క తతంగం అంతా కూడా గత 3 నెలలు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కేసులో ప్రత్యక్షంగా బండి సంజయ్ గారు కూడా మరి ఇక్కడ దీంట్లో ఒక కల్పిట్ గా ఉన్నాడు. దీంట్లో వారు కూడా ఈ నేరంలో భాగస్వాములు ఉన్నారు. ఎవరైతే అమాయక బాలిక పైన ఎవరైతే అత్యాచారం చేశారో బండి సంజయ్ గారి కుమారుడు, మరి ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా బండి సంజయ్ గారు బ్లాక్ మెయిల్ చేసేటని చెప్పి స్పష్టంగా ఆధారంతో బయట ఉన్నది. అయినా దీంట్లో చర్య తీసుకోకపోగా మరి వారు దీంట్లో ఏమీ లేదని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. దేశంలో ఢిల్లీలో ఏమో కొట్లాడతారు, గల్లీలో ఏమో దోస్తారా చేసుకుంటా ఉంటారు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న నమోదైనటువంటి కేసు అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో
బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టినారో మరి అది విచారణ జరగాలంటే నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే దాంట్లో ఎలాంటి అవకతవకలు జరగవద్దంటే ఇమీడియట్ గా బండి సంజయ్ కుమార్ గారు తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. బాధ్యత గల పదవిలో ఉన్నాడు కాబట్టి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి. లేకున్నట్టయితే మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తక్షణం వారిని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా మరి ఇంకా కూడా తప్పించుకునే ప్రయత్నం ఉల్టా మళ్ళీ ఆ బాలిక పైనే మళ్ళీ హనీ ట్రాప్ కేసు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నారు. అసలు 18 సంవత్సరాల నిండిన అమాయక పాపం మీద హనీ ట్రాప్ కేసు బుక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు బండి సంజయ్ కుమార్ మాట్లాడే మాటలేమో కోటలు దాటుతాయి. దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడుతూ ఉంటారు. అయ్యా నీకు ఇప్పుడు దేశం గుర్తొస్తలేదా, ధర్మం గుర్తొస్తలేదా? నిజంగా కూడా దేశం మీద ధర్మం మీద నీకు నిజంగానే గౌరవం ఉంటే తక్షణం రాజీనామా చేయాలి బండి సంజయ్ కుమార్ గారు. ఈరోజు సమాధానం చెప్పాలి ప్రజానీకానికి అందరూ కూడా. డైరెక్ట్ ఆయన కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్, ఆయన కూడా దాంట్లో ఉన్నాడు. నేరం ఆయన మీద కూడా మోపం జరిగింది. ఆయన కూడా కేసు బుక్ చేయాల్సిందే. కాబట్టి పదవిని అడ్డు పట్టుకొని ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేయడం అనేది సబబు కాదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ బాధితురాల ప్రకారం బాధితురాలు తన పక్షాన వారి కుటుంబ పక్షాన ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఇప్పటికే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కనుక కొనసాగితే పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగడానికి సిద్ధంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఇంత పట్టబయలు భయపెట్టి నాయకులకు వచ్చి మాత్రం బాధితులు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, పోలీసుల దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పట్లేరు అని చెప్పి అదే కదా చెప్తా ఉన్నాము. ఈరోజు కేంద్రంలో హోంమంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు, రాష్ట్రంలో హోంశాఖ బాధ్యత చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరిద్దరు కూడా పోలీస్ అంతా కూడా కబ్బంది హస్తాల్లో పెట్టుకుని పోలీసుని యాక్ట్ చేయకుండా వారిని ఉల్టా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంట్లో నిజంగా కూడా చెప్తా ఉన్నా నిష్పాక్షపాతికంగా మీకు విచారణ జరగాలంటే రాజీనామా చేయాలి బండి సంజయ్. నేను కేంద్రంలో హోంశాఖ మంత్రిని ఏం చేస్తానని చెప్పి బెదిరించిన వాళ్ళని ఉంటా ఆయన పేరు కేసు బుక్ చేయాలి. ఈరోజు బండి సంజయ్ మీద కేసు బుక్ కావాలి. వారి కుమారుడు కాదు, వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు కాదు, చేసిండు. ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని బయట పెడతాం. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అరాచక పాలన, ఏ రకమైన శాంతి భద్రతలు కాపాడడం విఫలమైంది ప్రభుత్వం. ఇలాంటి యొక్క చిలిపివేషాలు, దుష్ట శక్తులను కాపాడే ప్రయత్నాలు చేసి తమ యొక్క పూర్తి పౌరుని తెలంగాణ రాష్ట్ర పోలీసు పరువు తీసుకున్నారు ఈ యొక్క ముఖ్యమంత్రి గారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, కాబట్టి ఈ యొక్క అంశంలో బండి సంజయ్ గారు కూడా నిందితుడిగా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయాల్సిందే. ఇవన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో 2 రోజుల్లో దీనిపైన చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పవు. థ్యాంక్ యూ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా దిగారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఆయన కుమారుడు భగీరథ్ ఫోటోలను దగ్ధం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని, బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన తన కుమారుని రక్షించేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నాడని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కేసును నీరుగార్చే యత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. రాజీనామా చేయాలి బండి సంజయ్ వెంటనే, కేంద్ర మంత్రి పదవికి వెంటనే, కేంద్ర మంత్రి పదవికి వెంటనే, వెంటనే బండి సంజయ్ కొడుకు వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, డౌన్ డౌన్ బండి సంజయ్, డౌన్ డౌన్ బండి సంజయ్.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా మేడ్చల్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి రాష్ట్రంలో ఈ కేంద్రంలో మరి ఒక బీజేపీ మంత్రి కొడుకు మరి ఒక మైనర్ బాలికను ఏ విధంగా అయితే చేశాడో మీరందరూ కూడా మీడియాలలో పత్రికలలో రాస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని అరెస్టు చేస్తలేదు, జైలుకు పంపుతలేదు, వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటలేదు. బండి భగీరథ ఒక మైనర్ బాలికను వేధిస్తూ ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ కేంద్ర మంత్రి పదవికి వెంటనే నువ్వు రాజీనామా చేయాలి. ఈ దేశ ప్రజలకు మా మహిళలకు క్షమాపణ చెప్పాలి. భగీరథను మరి జైలుకు పంపించి కఠిన శిక్ష తగే విధంగా చర్యలు తీసుకోవాలని మా యొక్క పార్టీ డిమాండ్. మరి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలకు భద్రత కల్పిస్తూ షీటీంని ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు కంటికి రెప్పల కన్న బిడ్డలను ఆడపిల్లలను చూసుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఏం నడుస్తుంది, అప్పుడు ఏం నడిచింది? మహిళలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదు, ఆడపిల్లలకు రక్షణ లేదు. ఈ రాష్ట్రాన్ని మరి ఒక మొత్తం కూడా మరి ఒక మంత్రి పదవిలో ఉండి తన కొడుకు ఇలా చేస్తే సిగ్గు అనుకుంటా వెంటనే ఆయన రాజీనామా చేసి నా కొడుకైనా సరే మరి ఒక మహిళలకు అన్యాయం జరిగింది వెంటనే శిక్షించాలని కూడా ఆయన వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తాము. నమస్కారం.